1C ల్యాబ్స్ రోడియన్ నుంచి ఫౌండర్ సిహెచ్ నగేష్ గారిని 10TV ఎడ్యువిజనరీ కాపీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నగేష్ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. గర్వంగా ఫీల్ అవుతున్నామండి. చాలా బాగా చేస్తున్నారు, చాలా సంతోషంగా కూడా ఉంది సార్. అంటే ఈ రోడియం రియాలిటీ అనేది రియల్ ఎస్టేట్ రంగంలో ఒక సంచలనాలను తీసుకురావడానికి స్టార్ట్ చేసినాము. మధ్యతరగతి పేద ప్రజలకు అందుబాటులో ఉండే వెంచర్లు, హెచ్ఎండిఏ అండ్ డిటిసిపి, ఫార్మ్ ల్యాండ్స్ విత్ రిసార్ట్ కాన్సెప్ట్ ఒక రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ట్రెండ్ని సెట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసినాము. 20కి పైగా ప్రాజెక్టుల అనుభవం ఉంది మాకు. గత 25 సంవత్సరాల నుండి ఫీల్డ్లో ఉన్నామండి. తర్వాత పేద మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రాజెక్టులు మేము డిజైన్ చేసినప్పటి వరకు ఒక కాన్సెప్ట్ రిసార్ట్ విత్ ఫార్మ్ ల్యాండ్స్ అనేది రీసెంట్గా స్టార్ట్ చేస్తాం. మరి మనకు సంబంధించిన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న అనుభవంతో అన్ని హైవేల మీద మనం ప్రాజెక్టులు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. హెచ్ఎండిఏ విత్ రేరా. సో ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దతకి కొంచెం మనం బ్రేక్ వేద్దామనే ఉద్దేశంతో మంచి అందుబాటులో ఉండే ధరలతోటి కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తున్నామండి. తెలుగు రాష్ట్రాలకి హైదరాబాద్ అనేది ఎప్పటికీ కూడా బెస్ట్ డెస్టినేషన్గా చూస్తూ ఉంటారు. సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మీరు ఏం చెప్తారు? అంటే ఎలాంటి ఎమ్యూనిటీస్ని ఇప్పుడు మీరు అంటే లేటెస్ట్ ఎమ్యూనిటీస్ పట్ల చాలా ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు కదా బయ్యర్స్? అవునండి. అయితే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్కి సంబంధించి అన్ని రకాల అధునాతన సదుపాయాలన్నీ మనం మన వెంచర్లలో తీసుకొస్తున్నాము. తర్వాత హైదరాబాద్ ఎప్పుడైనా మన దేశంలో చూసుకుంటే సౌత్ ఇండియాలో రియల్ ఎస్టేట్ రంగంలో అత్యద్భుతంగా ముందుకు పోతుంది. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా, తర్వాత అత్యంత మైగ్రేషన్ జరుగుతున్న నగరంగా మన వేగంగా అభివృద్ధి చెందుతుంది. తర్వాత ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం కూడా రియల్ ఎస్టేట్ రంగానికి బాగా సహకారం అందిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము దేశంలోనే రియాలిటీలో నంబర్ 1గా ఎదుగుతామని చెప్పేసి అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.